హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈ డైలాగ్ కానీ ఈ లిరిక్స్ కానీ మీకు చాలా బాగా నచ్చుతాయి. నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు వీడియో అయితే నచ్చుతుంది. ఒక్క లైక్ చేసి మాత్రం చూడండి. మీ సపోర్ట్ కోసం ముందుగానే అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేసి వీడియోని చూడండి. ఫస్ట్ డెమో చూద్దామా? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప రిలేషన్షిప్ స్నేహం. సో డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో ఇచ్చాను, కైన్మాస్టర్ న్యూ సెట్టింగ్స్ 2023 అని. కొత్త వీడియో మొన్నే రిలీజ్ చేశాను, 2 days అవుతుంది. అందులో కైన్మాస్టర్ గురించి చెప్పాను, ఎక్కడ దొరుకుతుంది, లేటెస్ట్ పూర్తిగా అన్లాక్ చేసిందని. వాటర్ మార్క్ వస్తున్న దానికి సొల్యూషన్ కూడా అక్కడే చెప్పాను. ఒక్కసారి ఆ వీడియోని పూర్తిగా చూడండి. కైన్మాస్టర్ గురించి నేర్చుకోండి, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందామా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 5 సెకండ్లు ఉంది కదా, దీన్ని ఒక 7 సెకండ్లకి మారుస్తాను. ఎక్కువ ఏం కాదు, తక్కువ ఉండొద్దు. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇమేజ్ ఎసెట్స్, ఒక బ్లాక్ ఇమేజ్, ఒక వైట్ ఇమేజ్, రెండు తీసుకున్నాను. ఈ వైట్ కలర్ ఇమేజ్ని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేస్తాను, తర్వాత కట్ చేసుకుందాం. ఈ బ్లాక్ ఇమేజ్ని కూడా కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేస్తాను, తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు కరెక్ట్గా ఎండ్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ పాయింట్ వస్తుంది, చివరిది ఇలా వస్తుంది. కరెక్ట్గా ఎండ్ ఆఫ్ పాయింట్లోకి వచ్చి బయట బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి పైన ఉన్నది సిజర్ సింబల్, ట్రిమ్ రైట్ కట్ చేయండి. కింద లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్, స్ప్లిట్ కట్ చేయండి. 2 ముక్కలు అవుతుంది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్, డిలీట్ అయిపోతుంది. ఓకే, లిరిక్స్ కంప్లీట్ అయినా ఇక్కడ నుంచి ఫోటోలు రావాలి. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు ఒక టెంప్లెట్ ఇచ్చాను, ఇంక్ స్ప్లాష్ వీడియో, అది ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, చూడండి, అప్లై చేయండి. మళ్ళీ ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. సో ఇప్పుడు మనం ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి 1 by 1 అయితే పెట్టుకుంటూ వెళ్దాం. మీకు డీటెయిల్గా చూపిస్తాను, క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్న, చివరి పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని 3 dots, సెండ్ టు బ్యాక్ వెళ్ళింది. ప్లే చేసుకుంటూ వెళ్తాను. వెళ్ళి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ కొంచెం పెంచుకుంటాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే నాకు వైట్ స్క్రీన్ వస్తుంది, కంప్లీట్ అయిపోతుంది ఫోటో అనేది, ఇంక్ స్ప్లాష్. అక్కడ వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ప్లే చేసుకుంటూ వెళ్ళి కట్ చేయాలి. వైట్ స్క్రీన్ వచ్చింది, ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్, ట్రిమ్ రైట్ కట్ అయింది కదండి. మళ్ళీ ఫోటో లాస్ట్ నుంచి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి, ఇలా తీసుకోండి. ఈ ఫోటోని కూడా కొద్దిగా పైకి జరిపేసి చివరి పట్టుకొని పెద్దగా చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసి 3 dots, సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్కి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఫోటో అయిపోతుంది, మీకు వైట్ స్క్రీన్ వస్తుంది ఫోటో అయిపోయిన దగ్గర. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. సో మళ్ళీ యాజ్ చీజ్గా ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకొని ఇక్కడ 3 dots, సెండ్ టు బ్యాక్ చేయండి. చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి, ఫోటో కనపడేలాగా చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళి ఫోటో అయిపోయిన దగ్గర కట్ చేయండి. ఇక్కడ మీరు సింగిల్ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, లేయరు, మీడియా, లేదా మీ ఫ్రెండ్తో దిగిన ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, అది గుర్తుంచుకోండి మీరు. ఇంకొక ఫోటో తీసుకున్నా, చివర పట్టుకొని పెద్దగా చేశాను, ఇలా మిడిల్లోకి జరిపి 3 dots, సెండ్ టు బ్యాక్ చేశాను. ప్లే చేసుకుంటూ వెళ్తాను. ప్లే చేసుకుంటూ వెళ్ళి ఫోటో అయిపోయిన దగ్గర కట్ చేస్తాను. వైట్ స్క్రీన్ వస్తుంది, ఫోటోని సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, లేయరు, మీడియా. మళ్ళీ ప్రతి ఫోటోని కూడా పెట్టి డీటెయిల్డ్గా చూపిస్తాను, సో మీరు పూర్తిగా చూస్తే చాలు. చివరి పట్టుకొని పెద్దగా చేసి మిడిల్లోకి జరిపి 3 dots, సెండ్ టు బ్యాక్. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి ఫోటో అయిపోయిన దగ్గర వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా మీరే సెట్ చేసుకోండి. చివరి పట్టుకొని పెద్దగా చేయండి, ఇక్కడికి పెట్టండి. 3 dots, సెండ్ టు బ్యాక్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అయిపోయిన దగ్గర ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా అయిపోతుంది. ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి.
మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఇంకొక పిక్ని తీసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చివరి పట్టుకొని పెద్దగా చేయండి. ఇక్కడ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ప్లే చేసుకుంటూ వెళ్ళి అయిపోయిన దగ్గర మళ్ళీ కట్ చేద్దాం. 20 సెకండ్ల దగ్గర అయిపోయింది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. చాలా వీడియో ఉంది చెప్పాల్సింది, పూర్తిగా చూడండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, లేయరు, మీడియా, మళ్ళీ ఇంకొక పిక్ని తీసుకోండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ సేమ్ కట్ చేయండి. ఇక్కడికి లేయరు, మీడియా, మ్యూజిక్ ఎక్కడ ఉందో చూద్దాం. ఈ మ్యూజిక్ ఎక్కడితో అయిపోయింది కదా, ఈ పాయింట్లో పెట్టి టాప్లో ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, ఫోటోలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. మన ఫ్రెండ్ ఫొటోస్. ఇప్పుడు ఇక్కడికి రండి, ఫస్ట్ ఫోటో దగ్గర రండి. 3 సెకండ్ల దగ్గర ఉన్న ఫస్ట్ ఫోటోకి వచ్చి లేయరు, టెక్స్ట్, ఇక్కడ మీరు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని రాయండి. ఫ్రెండ్షిప్ డే ఓకే చేయండి. కొద్దిగా ప్లే చేయండి. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి పెద్దగా చేసి. కలర్ ఆప్షన్లో బ్లాక్ కలర్ తీసుకోండి. తీసుకొని ఫాంట్ ఆప్షన్లో ఆండ్రాయిడ్లో ఇక్కడ బోల్డ్గా ఉంటుంది, ఏదో ఒకటి చూసుకోండి బాగా బోల్డ్గా ఉన్నది. ఓకే, రోబోటో బ్లాక్ తీసుకున్నాను బోల్డ్గా ఉందని. ఓకే, స్ట్రోక్ అంటే అవుట్లైన్కి వెళ్ళండి. అవుట్లైన్ ఆన్ చేయండి. అవుట్లైన్ కలర్ ప్యూర్ వైట్ కలర్ పెట్టండి. కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది చూడండి, స్క్రీన్ చేయండి. మీకు ఆ బ్లాక్నెస్ పోతుంది, వైట్ కలర్ ట్రాన్స్పరెంట్గా మిగులుతుంది. ఇలా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని బాగుంటుంది చూడటానికి. ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసి ఇంక్ స్ప్లాష్ వీడియో దగ్గరకు వచ్చి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ ఇంక్ స్ప్లాష్ వీడియోని, అది ఫ్రంట్కి వస్తే ఈ మనకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనేది బ్యాక్కి వెళ్తుంది చూడండి. ఇలా చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. నేను మీకు ఒక వైట్ కలర్ బోర్డర్ ఇచ్చాను. ఇది కొత్త బోర్డర్ అండి, పాతది కాదు, సన్నగా చేశాను. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. వచ్చి ఇప్పుడు లేయరు, మీడియా, నేను మీకు ఇచ్చిన ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో లైట్ ఇన్ పెట్టి ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే సూపర్ ఉంది. క్రియేట్ చేయడం కూడా కంప్లీట్ అయింది. బాగుంటుంది. ఈ డైలాగ్ కానీ ఈ మ్యూజిక్ కానీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వాళ్ళకి నచ్చుతుంది. కంప్లీట్ అయిపోయింది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వీడియోలు, దీనికంటే ఇంకొక ఫ్రెండ్షిప్ డే ముందు వీడియో చేశాను చూడండి. కావాలంటే ఈ చివరిలో స్క్రీన్లో ఉంటుంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని, అది చూడండి. ఓకేనా, సేవ్ పైన క్లిక్ చేశాను. మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.